మన దేశాన్ని 200 ఏళ్లకు పైగా పరిపాలించిన బ్రిటన్ ప్రపంచంలోనే అత్యంత విలువైన కోహినూర్ వజ్రాన్ని ఇండియా నుండి మోసపూరితంగా ఎలా తీసుకెళ్లింది? అలాగే ఈ వజ్రానికి యజమాని అయిన దులీప్ సింగ్ అనే 11 ఏళ్ల యువరాజుని తమ దేశానికి తీసుకెళ్లి ఏం చేసింది? అలాగే ఈ వజ్రం తమ దేశానికి సంబంధించిన ప్రాపర్టీ అంటూ పాకిస్తాన్తో పాటు ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ దేశాలు ఎందుకు వాదిస్తున్నాయి? మన దేశానికి స్వాతంత్రం లభించి 70 ఏళ్లు గడిచినా సరే మన ప్రభుత్వాలు ఈ వజ్రాన్ని ఎందుకు వెనక్కి తీసుకురాలేకపోతున్నాయి? ఇలాంటి విషయాల గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. బ్రిటన్ కోహినూర్ను ఎలా తీసుకెళ్లిందో తెలుసుకోవాలనుకుంటే ముందుగా ఈ వజ్రం ఎంతమంది రాజుల చేతులు మారిందో, ఈ వజ్రం తమ చేతికి వచ్చాక ఎన్ని రాజ్యాలు పతనమయ్యాయో తెలుసుకోవాలి. నంబర్ 1, మన దేశాన్ని ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తున్న టైంలో కాకతీయ సామ్రాజ్యంలోని కొల్లూరు గనులు వజ్రాలకు ఎంతో ప్రసిద్ధి చెందాయి. అలా కొంతమంది కార్మికులు ఒకరోజు కృష్ణానది తీరంలో వజ్రాల కోసం వెతుకుతుండగా వారికి సూర్యకాంతిలో ప్రకాశవంతంగా కనిపిస్తున్న ఒక రాయి కనిపించింది. దాంతో వారు ఆ రాయిని తమ కాకతీయ రాజైన ప్రతాపరుద్రునికి బహుమతిగా ఇచ్చారు. దాంతో ప్రతాపరుద్రుడు ఇది ఏమిటో పరిశీలించమని ఒక జిమాలజిస్ట్ని పిలిపించాడు. అలా ఆ రాయిని పరిశీలించిన ఆ వ్యక్తి దాన్ని సూర్యకాంతిలో పరీక్షించి ఇది రాయి కాదు ప్రభు, ప్రపంచంలో ఎక్కడా లేని ఒక విలువైన వజ్రం అని సమాధానమిచ్చాడు. దాంతో ప్రతాపరుద్రుడు ఆ వజ్రాన్ని ఎంతో అమూల్యమైనదిగా భావించి తమ కులదైవమైన వరంగల్ భద్రకాళి అమ్మవారి ఎడమకన్నుకు అమర్చాడు. కానీ ఈ వజ్రం దొరికిన కొద్ది రోజులకే ఢిల్లీ సుల్తాన్ అయిన అల్లావుద్దీన్ ఖిల్జీ తన నమ్మిన బంటు అయిన మాలిక్ కఫూర్ని కాకతీయ రాజ్యంపై దండయాత్రకు పంపించాడు. అలా 160 ఏళ్ల పాటు ఓటమి అంటే ఎరగని కాకతీయ సామ్రాజ్యం మాలిక్ కఫూర్ సేనల ముందు మోకరిల్లింది. ఇతని సైన్యంలోని ఉలగ్ ఖాన్ ప్రతాపరుద్రుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపివేయడంతో కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ సేనల వశమైంది. అలా మాలిక్ కఫూర్ కాకతీయ సామ్రాజ్యంలోని సంపదతో పాటు కోహినూర్ వజ్రాన్ని సైతం తన వెంట తీసుకెళ్లాడు. కానీ ఈ వజ్రం ఢిల్లీ చేరిన 3 సంవత్సరాలకే అల్లావుద్దీన్ ఖిల్జీకి మాలిక్ కఫూర్ విషమిచ్చి చంపేశాడు. ఆ తర్వాత మరో 2 సంవత్సరాల్లోనే మాలిక్ కఫూర్తో పాటు ఖిల్జీ వంశం మొత్తాన్ని నాశనం చేసి గియాసుద్దీన్ తుగ్లక్ రాజయ్యాడు. కానీ ఈ వంశం సైతం ఎక్కువ కాలం పరిపాలన కొనసాగించలేకపోవడంతో ఆ తరువాత కోహినూర్ అనేక రాజవంశాల చేతులు మారి చివరిగా మొఘల్ వంశ స్థాపకుడైన బాబర్ చేతికి చేరుకుంది. ఈ వజ్రాన్ని చూసిన బాబర్ తన ఆత్మకథ అయిన బాబర్నామాలో ఈ వజ్రం గురించి తన కుమారుడైన హుమాయూన్కు చెబుతూ ఈ వజ్రాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ప్రపంచంలోని ప్రజలందరికీ ఒకరోజు మొత్తానికి అవసరమైన విందు భోజనం పెట్టవచ్చు అని రాసుకొచ్చాడు. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ఎన్నో యుద్ధాలు చేసి ఢిల్లీని ఆక్రమించిన బాబర్ కోహినూర్ని దక్కించుకున్న 4 ఏళ్లకే తన రాజప్రసాదంలో అనుమానాస్పదంగా చనిపోయాడు. ఆ తరువాత ఈ వజ్రం అతని కొడుకు అయిన హుమాయూన్ చేతికి చేరుకుంది. ఇతను కోహినూర్ని తన కిరీటంపై ధరిస్తూ గర్వంగా భావించేవాడు. కానీ తన తండ్రి చనిపోవడంతో మొఘల్ సామ్రాజ్యంలోని చిన్న చిన్న సంస్థానాలు తిరుగుబాటు చేయడం మొదలుపెట్టాయి. ఇదే సమయంలో షేర్షా సూరి అనే చక్రవర్తి హుమాయూన్ని ఓడించడంతో మొఘల్ సామ్రాజ్యం పతనమైంది. కానీ హుమాయూన్ ఈ యుద్ధం నుండి పారిపోయి ఇరాన్లో తలదాచుకున్నాడు. ఇలా అతను పారిపోతున్న సమయంలో కోహినూర్ను తనతో పాటుగా ఇరాన్ తీసుకెళ్లాడు. అక్కడ హుమాయూన్ పర్షియా రాజైన తమాస్క్ని శరణు కోరుతూ తన ప్రాణాలను రక్షించమని వేడుకున్నాడు. అందుకు బదులుగా కోహినూర్ను అతనికి బహుమతిగా ఇచ్చాడు. అలా కోహినూర్ మొట్టమొదటిసారిగా ఇండియా నుండి ఇరాన్ వెళ్ళింది. కానీ ఈ వజ్రం తన చేతికి వచ్చిన 2 సంవత్సరాల్లోనే తమాస్కు రాజ్యం సైతం పతనమవ్వడం ప్రారంభమైంది. తమాస్క్ షియా వర్గానికి చెందిన ఒక ముస్లిం నవాబు. ఇతనిపై సున్నీ వర్గానికి చెందిన ఒట్టోమన్ సామ్రాజ్యం దాడి చేయడంతో అతను ఇండియాలోనే షియా వర్గానికి చెందిన బర్హన్ షాకి తన రాజ్యాన్ని రక్షించవలసిందిగా కబురు పంపాడు. అందుకు బదులుగా కోహినూర్ని అతనికి బహుమతిగా పంపించాడు. అలా కోహినూర్ ఇరాన్ నుండి మళ్ళీ ఇండియా చేరుకుంది. ఆ తర్వాత ఈ వజ్రం మన దేశంలోని అనేక రాజవంశాల చేతులు మారుతూ మళ్ళీ మొఘల్ వంశానికే చెందిన షాజహాన్ చేతికి చేరుకుంది. మగువలతో పాటు బంగారం మరియు వజ్రాలపై విపరీతమైన పిచ్చి కలిగిన షాజహాన్ కోహినూర్ ప్రతిష్టను మరింతగా ఇనుమడింపజేయాలనుకున్నాడు. అందుకోసం అతను ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన హార్టిన్షియో అనే వజ్రాల నైపుణ్ణి పిలిపించి దానిని మరింత అందంగా తీర్చిదిద్దమని కోరాడు. కానీ హార్టిన్షియో దాన్ని అందంగా మార్చుతున్న క్రమంలో దాని బరువు 790 క్యారెట్ల నుంచి 280 క్యారెట్లకు తగ్గిపోయింది. దాంతో కోపగించిన షాజహాన్ అతనికి 20,000 రూపాయలు జరిమానా విధిస్తూ కోహినూర్ కోసం ప్రత్యేకంగా నెమలి సింహాసనాన్ని తయారు చేయించాడు. 1150 కిలోల బంగారంతో పాటు 230 కిలోల రత్నాలు మరియు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన
తైమూర్ రూబీ అనే వజ్రం కలిగిన ఈ నెమలి సింహాసనం పైభాగంలో కోహినూర్ వజ్రాన్ని అమర్చాడు. అలా 4 తాజ్మహల్స్ కట్టేందుకు సమానమైన ఖర్చు కలిగిన ఈ సింహాసనంపై కూర్చుని షాజహాన్ తన మంత్రులకు ఆదేశాలిచ్చేవాడు. కానీ ఇలా కోహినూర్ తన చేతికి వచ్చిన కొద్ది సంవత్సరాల్లోనే షాజహాన్ని సైతం దురదృష్టం వెంటాడింది. ఈ సింహాసనాన్ని తయారు చేయించిన మరుసటి సంవత్సరమే తన కొడుకైన ఔరంగజేబ్ షాజహాన్ని ఆగ్రా కోటలో నిర్బంధించి అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ ఔరంగజేబు కొంతమంది మంత్రుల సలహా మేరకు కోహినూర్ చరిత్ర తెలుసుకొని ఆ సింహాసనంపై కూర్చునేవాడు కాదు. ఈ కారణం చేతానే అతను 50 ఏళ్లకు పైగా పరిపాలించాడని చెబుతుంటారు. కానీ ఇతని తరువాతనే మొఘల్ సామ్రాజ్య పతనం ప్రారంభమైంది. ఇతని మునిమనువడైన మహమ్మద్ షా కాలంలో మొఘల్ సామ్రాజ్యం మరింత దీనావస్థలోకి చేరుకుంది. ఇదే సమయంలో ఢిల్లీలోని సంపదకు ఆశపడిన పర్షియా పాలకుడైన నాదిర్ షా 1731 మే 10వ తేదీన ఢిల్లీపై దండయాత్ర ప్రకటించాడు. అత్యంత కరడుగట్టిన పర్షియా సైన్యం మొఘల్ సేనలను కేవలం 3 రోజుల్లోనే మట్టి కరిపించింది. అలా మహమ్మద్ షా లొంగిపోవడంతో నాదిర్ షా తాను ఎంతగానో కలలుగన్న నెమలి సింహాసనంపై అమర్చిన కోహినూర్ వజ్రం వైపు పరుగులు తీశాడు. కానీ అతనికి నెమలి సింహాసనం లభించింది. కానీ దానికి అమర్చిన కోహినూర్ వజ్రం మాత్రం కనబడలేదు. దాంతో అతను నిరాశతో మన దేశ సంపదను 12,000 గుర్రాలు, 500 ఒంటెలు మరియు 800 ఏనుగుల మీద పర్షియా తరలించేందుకు సిద్ధమయ్యాడు. కానీ మన దేశానికి చెందిన మహమ్మద్ షా ఆస్థానంలో పనిచేస్తున్న నూర్బాయ్ అనే మహిళ మీరు వెతుకుతున్న కోహినూర్ మహమ్మద్ షా తలపాగాలో ఉందని రహస్యంగా అతనికి సమాచారం అందించింది. దాంతో నాదిర్ షా మహమ్మద్ షాని దగ్గరికి పిలిచి మన తలపాగాలు మార్చుకుందామని కోరాడు. అలా మహమ్మద్ షా తలపాగాలో దాచుకున్న వజ్రం కింద పడి ప్రకాశవంతంగా మెరుస్తోంది. అది చూసి ఆశ్చర్యపోయిన నాదిర్ షా కోహినూర్ అంటే పర్షియన్ భాషలో మౌంటైన్ ఆఫ్ లైటింగ్ అని సంతోషంతో గట్టిగా అరిచాడు. అలా నాదిర్ షా 300 ఏళ్ల పాటు మొఘల్ చక్రవర్తులు సంపాదించిన సంపదను ఒక్క రోజులో ఎత్తుకెళ్లిపోయాడు. కానీ కోహినూర్ తీసుకెళ్లిన 2 ఏళ్లకే అతని సేనాధిపతి అయిన జనరల్ అహ్మద్ షా దురానీ నాదిర్ షాని నిర్దాక్షిణ్యంగా చంపేసి కోహినూర్తో పాటు భారీ బంగారంతో ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ దురానీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అలా కోహినూర్ పర్షియా అంటే ఇరాన్ నుండి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అహ్మద్ షా దురానీ చనిపోవడంతో అతని కొడుకైన షాషుజా ఆస్థానంలో కొలువుదీరింది. కానీ ఇతని సైన్యాధిపతి సైతం షాషుజాని నిర్బంధించి ఆఫ్ఘన్ రాజ్యాన్ని దక్కించుకునేందుకు పావులు కదిపాడు. దాంతో షాషుజా తన భార్య అయిన వఫా బేగం మరియు తమ్ముడైన జమాన్ షాకి కోహినూర్ని ఇచ్చి సిక్కు సామ్రాజ్య అధినేత అయిన రంజిత్ సింగ్ దగ్గరికి పంపించాడు. ఈ రంజిత్ సింగ్ నేటి పాకిస్తాన్ ప్రధాన నగరమైన లాహోర్ని రాజధానిగా చేసుకొని సిక్కు సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. అలా అతని వద్దకు చేరిన వఫా బేగం తమ రాజ్యాన్ని రక్షిస్తే కోహినూర్ను బహుమతిగా ఇస్తామని ప్రాధేయపడింది. దాంతో రంజిత్ సింగ్ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆఫ్ఘనిస్తాన్లోని తిరుగుబాటును అణచివేసి షాషుజాకి కట్టుదిట్టమైన రక్షణను ఏర్పాటు చేశాడు. కానీ గుంటనక్క మనస్తత్వం కలిగిన షాషుజా కోహినూర్ ఇచ్చేందుకు నిరాకరించాడు. దాంతో రంజిత్ సింగ్ కోపోద్రిక్తుడై షాషుజా మరియు అతని భార్యను జైల్లో నిర్బంధించి నమ్మక ద్రోహానికి గాను మరణశిక్ష విధించాలని ఆదేశించాడు. కానీ షాషుజా తన తప్పును మన్నించమని వేడుకోవడంతో ప్రాణాలతో వదిలేశాడు. అలా కోహినూర్ ఆఫ్ఘనిస్తాన్ నుండి లాహోర్ అంటే నేటి పాకిస్తాన్కు చేరుకుంది. కానీ అత్యంత పటిష్టంగా సిక్కు సామ్రాజ్యాన్ని నిర్మించిన రంజిత్ సింగ్ కోహినూర్ తమ రాజ్యానికి వచ్చిన తర్వాత తీవ్ర అనారోగ్యానికి లోనయ్యాడు. అయినా సరే రంజిత్ సింగ్ పండుగలు మరియు ప్రత్యేకమైన వేడుకల సందర్భాల్లో కోహినూర్ని మరికొన్ని వజ్రాలతో కలిపి తన చేతికి ధరించేవాడు. కానీ రోజు రోజుకి అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ప్రజల్లో ఒక అనుమానం బయలుదేరింది. భగవత్ పురాణంలోని శ్రీకృష్ణుడు ధరించిన శమంతకమనియే కోహినూర్ అని, ఈ వజ్రం భగవంతుడి దగ్గర మాత్రమే ఉండాలని, కాదని రాజులు ధరిస్తే వారి పతనం తప్పదనే వార్త యావత్ భారతదేశం అంతటా దావానలంలా వ్యాపించింది. ఈ విషయం తెలుసుకున్న రంజిత్ సింగ్ తాను ఇతర రాజ్యాల నుండి దోచుకున్న సంపదనంతా దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాడు. అలా తన ఖజానాలో ఉన్న కోహినూర్ను సైతం పూరీలోని జగన్నాథ స్వామి ఆలయానికి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. కానీ అతని కుమారుడైన కరక్ సింగ్ అతని ప్రయత్నాన్ని అడ్డగించడంతో కనీసం తన మరణం తర్వాతనైనా సరే ఈ వజ్రాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి బహూకరించాలని కోరుతూ కన్నుమూశాడు. కానీ కరక్ సింగ్తో పాటు మిగతా సిక్కు రాజులందరూ కోహినూర్ రంజిత్ సింగ్ ఒక్కడికి సంబంధించిన ప్రాపర్టీ కాదని, అది సిక్కు సామ్రాజ్యం మొత్తానికి సంబంధించిన ప్రాపర్టీ కాబట్టి ఇవ్వడానికి వీల్లేదని తేల్చి చెప్పేశారు. కానీ కరక్ సింగ్కి గుర్తు తెలియని వ్యక్తులు తినే ఆహారంలో విషం ఇవ్వడంతో అతను రాజైన 2 నెలలకే కన్నుమూశాడు. ఆ తరువాత అతని తమ్ముడైన నిహాల్ సింగ్ని మహారాజుగా ప్రకటించారు. కానీ విచిత్రం ఏమిటంటే ఇతను కూడా తన రాజప్రసాదంలో జరుగుతున్న నిర్మాణ పనుల్ని పరిశీలించేందుకు వెళ్ళినప్పుడు గోడ కూలి మీద పడడంతో అర్ధాంతరంగా కన్నుమూశాడు. దాంతో
రంజిత్ సింగ్ చిన్న కుమారుడైన 11 సంవత్సరాల దులీప్ సింగ్ని రాజుగా ప్రకటించి అతని భార్య అయిన జిందా కౌర్ పరిపాలించడం మొదలుపెట్టింది. తన వంశంలోని ప్రతి ఒక్కరూ వరుసగా మరణించడంతో భయపడిపోయిన జిందా కౌర్ కోహినూర్ని పూరిలోని జగన్నాథ ఆలయానికి ఇచ్చేందుకు సిద్ధమయ్యింది. కానీ కోహినూర్కి సంబంధించిన వార్తలు ఇంగ్లాండ్తో పాటు అప్పటికే ప్రపంచమంతటా వ్యాపించడంతో నాడు మన దేశాన్ని పరిపాలిస్తున్న ఈస్ట్ ఇండియా కంపెనీ కోహినూర్ని తమ మహారాణి అయిన విక్టోరియాకు బహుమతిగా ఇవ్వాలనుకుంది. అందులో భాగంగానే 1845లో సిక్కు సామ్రాజ్యంపై దండయాత్ర ప్రకటించింది. అలా సిక్కులతో జరిగిన మొదటి ఆంగ్లో సిక్కు యుద్ధంలో అనేక మంది సిక్కు వీరులను నిర్దాక్షిణ్యంగా చంపివేసి రంజిత్ సింగ్ భార్య అయిన జిందా కౌర్ని జైలులో నిర్బంధించారు. రంజిత్ సింగ్ 11 సంవత్సరాల కొడుకైన దులీప్ సింగ్ను కోహినూర్తో పాటుగా ఇంగ్లాండ్ తీసుకెళ్లి అతన్ని క్రిస్టియానిటీలోకి మార్చివేశారు. కోహినూర్ను తమకు బహుమతిగా ఇస్తున్నట్లుగా ఒక ఒప్పందంపై సంతకం చేస్తే తన తల్లిని జైలు నుండి విడుదల చేసి ఆమెకు మళ్ళీ సిక్కు రాజ్యాన్ని పరిపాలించేందుకు అవకాశం ఇస్తారని చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో దులీప్ సింగ్ లాహోర్ ఒప్పందంపై సంతకం చేశాడు. అలా కోహినూర్ బ్రిటన్ సొంతమైంది. ఆ తర్వాత దులీప్ సింగ్ ఇండియాకు తిరిగి వచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ బ్రిటన్ అడ్డుకుంటూ వచ్చింది. ఒకానొక సమయంలో అతను కొంతమంది భారతీయులతో కలిసి బ్రిటన్కు వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బ్రిటన్ అతనికి కల్పిస్తున్న పెన్షన్తో పాటు అనేక సౌకర్యాలను రద్దు చేయడంతో ఒక మహారాజైన దులీప్ సింగ్ 55 ఏళ్ల వయసులో కడు పేదరికంతో కన్నుమూశాడు. ఇలా కోహినూర్ను సొంతం చేసుకున్న క్వీన్ విక్టోరియా భర్త అయిన ప్రిన్స్ ఆల్బర్ట్ ఈ వజ్రాన్ని ప్రదర్శనకు ఉంచాడు. కానీ ఈ వజ్రాన్ని చూసిన ఇంగ్లాండ్ ప్రజలు నవ్వుతూ ఈ రాయి కోసం ఎన్ని యుద్ధాలు జరిగాయా అంటూ ఎగతాళిగా మాట్లాడారట. ఆ మాటలు విన్న ఆల్బర్ట్ కోహినూర్ను మరింత అందంగా తీర్చిదిద్దాలని ఆదేశించాడు. దాంతో ఈ వజ్రం మరింతగా బరువు తగ్గి 186 క్యారెట్ల నుండి 105 క్యారెట్లకు తగ్గిపోయింది. అయితే కోహినూర్ని ఇంగ్లాండ్కు తీసుకొస్తున్న క్రమంలో షిప్లోని అనేక మందికి కలరా సోకి చనిపోవడంతో పాటు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి అయిన రాబర్ట్ పీల్ గుర్రంపై స్వారీ చేస్తుండగా అతని గుర్రం అతన్ని కింద పడేసి తొక్కి మరీ చంపేసింది. అలాగే క్వీన్ విక్టోరియాపై రాబర్ట్ ప్రిన్సెస్ అనే వ్యక్తి ఇనుపరాడ్డుతో దాడి చేసి చంపేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె ఈ దాడి నుండి త్రుటిలో తప్పించుకున్నారు. అందుకే బ్రిటిషర్స్ ఈ వజ్రాన్ని పురుషులు ధరించకుండా జాగ్రత్త పడ్డారు. అలా ఈ వజ్రాన్ని క్వీన్ అలెగ్జాండర్, క్వీన్ మేరీ మరియు క్వీన్ ఎలిజబెత్లు మాత్రమే ఇప్పటి వరకు తమ కిరీటాలలో ధరించారు. అలా ప్రస్తుతం ఈ వజ్రాన్ని లండన్లోని వాటర్లూ బ్యారెక్స్ జ్యువెల్ హౌస్లో ప్రదర్శనకు ఉంచారు. అయితే కోహినూర్ ఇండియాకు సంబంధించిన ప్రాపర్టీ అని ఈ వజ్రాన్ని వెంటనే తమ దేశానికి తిరిగి ఇచ్చివేయాలని నెహ్రూ గారు నాటి బ్రిటన్ ప్రధానమంత్రికి 2 సార్లు లేఖలు పంపారు. కానీ బ్రిటన్ మన దేశ అభ్యర్థనకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఇదే టైంలో పాకిస్తాన్ ముందుకు వచ్చి కోహినూర్ని లాహోర్ నుండే తీసుకెళ్లారు కాబట్టి ప్రస్తుతం లాహోర్ పాకిస్తాన్లో ఉన్నందున అది తమ దేశానికి సంబంధించిన ప్రాపర్టీ అని బ్రిటన్కి లేఖలు రాసింది. కానీ బ్రిటన్ వారి అభ్యర్థనను సైతం తిరస్కరిస్తూ వచ్చింది. అయితే భారత్ తరపున బలమైన వాదనను వినిపించేందుకు గాను రాజ్యసభకు చెందిన కుల్దీప్ నాయర్ అనే ఎంపీ మరో 60 మంది ఎంపీలతో కలిసి ఒక పిటిషన్పై సంతకం చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదించారు. కానీ బ్రిటన్ వీరి అభ్యర్థనను సైతం తిరస్కరించింది. మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చాక హ్యూమన్ రైట్స్ మరియు సోషల్ జస్టిస్ అనే ఒక సంస్థ ప్రభుత్వం కోహినూర్ని తిరిగి తీసుకురావాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. కానీ ప్రభుత్వం తరపున కేసు వాదించిన రంజిత్ కుమార్ గారు బ్రిటన్ కోహినూర్ని బలవంతంగా తీసుకెళ్లలేదు, ఒక అగ్రిమెంట్ ప్రకారమే తీసుకెళ్లింది. కాబట్టి తిరిగి తీసుకురావడం కుదరదని తేల్చి చెప్పేశారు. కానీ ఈ నిర్ణయంపై దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ కోహినూర్ మన దేశానికి సంబంధించిన ప్రాపర్టీయే, ఆ వజ్రాన్ని తిరిగి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ సమాధానమిచ్చింది. ఇదే సమయంలో ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇరాన్ ప్రభుత్వాలు సైతం కోహినూర్ తమ దేశానికి సంబంధించిన ప్రాపర్టీ అని, అందుకే ఆ వజ్రాన్ని తమకే అప్పగించాలని వాదిస్తున్నాయి. కానీ బ్రిటన్ మాత్రం ఇలా ప్రతి దేశానికి వారి వస్తువులను వాళ్లకు ఇస్తూ వెళ్తే బ్రిటిష్ మ్యూజియంలో ఒక్క వస్తువు కూడా మిగలదని, అందుకే అలా ఇవ్వలేమని తేల్చి చెబుతూ వస్తోంది. నా ఒపీనియన్ ప్రకారం కోహినూర్ ప్రపంచంలో ఎక్కడా లేని ఒక అమూల్యమైన వజ్రం. అంత విలువైన వజ్రాన్ని ఒక బలమైన చట్టం ద్వారా తిరిగి తీసుకువస్తే మన దేశ ప్రతిష్ట మరింతగా ఇనుమడిస్తుంది. మరి కోహినూర్ని మన దేశ ప్రభుత్వం తిరిగి తీసుకువస్తుందా లేక మౌనం వహిస్తుందా? మీరేమనుకుంటున్నారు? మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మన వీడియోస్ని చాలామంది సెలెక్ట్ చేసుకుని ఎక్కువసేపు చూస్తున్నారు, కానీ మీరు లైక్ చేయకపోవడం వల్ల వీడియోస్ కొత్త వారికి రీచ్ అవ్వడం లేదు. ఒక వీడియో చేయడానికి
నాకు దాదాపుగా 18 గంటలు టైం పడుతుంది. సో మీరు లైక్ చేస్తేనే నా కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. సో ఒక 5000 లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.